నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 60 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అలాగే జనసేన వైసీపీ నేతలను అవమానించిన తీరుకు నిరసనగా తాము పదవులకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు వాలంటీర్లు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిపించడాన్ని అలాగే నంద్యాల ఎమ్మెల్యేగా శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించడం కోసమే తాము తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు వాలంటీర్లు. వాలంటీర్లకు ఎన్నో సేవలు చేస్తున్నామని, అయితే సేవలను గుర్తించని విధంగా ప్రధాన ప్రతిపక్షాలు తమ పట్ల వివక్ష చూపడం తగదని విమర్శిస్తున్నారు వాలంటీర్లు. అందుకే ఈ యొక్క ప్రధాన ప్రతిపక్షం అలాగే జనసేన అధినేతల తీరుకు నిరసనగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు వాలంటీర్స్. నంద్యాల జిల్లాలో వాలంటీర్ల రాజీనామా ఇప్పుడు సంచలనంగా మారింది. రానున్న రోజుల్లో మరికొంతమంది వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తారని అంటున్నారు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు. సుమన్ టీవీ వారికి మరియు టీవీ 24 తెలుగు ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. నా పేరు బోడిశెట్టి నరేష్ కుమార్. మాది నంద్యాల 38వ వార్డు వైఎస్ఆర్ నగర్ సచివాలయము. అందులో వాలంటీర్లుగా మేము అందరము విధులు నిర్వహిస్తున్నాము, 34 మందిని. ఈరోజు మేమంతా జగన్ గారికి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి ముందుకు వచ్చాము. దానికి గల కారణాలు కూడా నేను వివరిస్తాను. ఎందుకంటే ఇంకా మేమంతా నిరుద్యోగులుగా ఉన్న టైంలో చంద్రబాబు గారు రాష్ట్రం నూతనంగా ఏర్పడినప్పుడు నిరుద్యోగ వృత్తి అనేది ఇస్తా అన్నారు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగాలు కల్పించలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మాకు మోసగించారు. కావున మేమంతా మళ్ళీ ఎలక్షన్లలో జగన్ గారిని దగ్గరని గెలిపించుకున్న వెంటనే ఎటువంటి హామీలు ఇవ్వని జగను మీ ఉద్యోగులకు మేము ఇస్తాం మీకు ఉద్యోగం అని ఇవ్వకపోయినా సరే వెంటనే 2 లక్షల పైగా ఉద్యోగాలు మాకు వాలంటీర్లకు ఇవ్వడం, 1.5 లక్షలకు పైగా సచివాలయ ఉద్యోగ సెక్రటరీలకు ఇవ్వడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మిగతా యువతకు కూడా ఇది ఒక ధైర్యం ప్రభుత్వం. ఎందుకంటే ఇంకా ఖచ్చితంగా జగన్ గారు మాకు సపోర్ట్ చేస్తారు, యువతను పట్టించుకుంటారు. తర్వాత ఎటువంటి ఓటు హక్కు లేని పిల్లలను పట్టించుకుంటారు, వృద్ధులను పట్టించుకుంటారు. అటువంటి ఒక జగన్ గారి ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు ఎట్లున్నారంటే జగన్ ఏది ఏమైనా సరే జగన్ గారిని మళ్ళీ గెలిపించుకుంటామనే ధీమాతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేశారు పార్టీలకు అతీతంగా. మేము వాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు టీడీపీ చూడలేదు, ఇంకా సిపిఎం, సిపిఐ, బీజేపీ, మిగతా జనసేన పార్టీలు ఇవన్నీ చూడలేదు. మేము అందరికీ సంక్షేమ పథకాలు అందించాము. వాళ్ళ అర్హులైతే చాలు మేము సంక్షేమ పథకాలు అందించాము. కానీ అటువంటి సేవ చేసిన మా పైన ఎటువంటి బురద జల్లారో మీరందరూ గమనించారు. ఇంతకుముందు వాలంటీర్లు గోన సంచులు మోసే ఉద్యోగం అదొక ఉద్యోగమా అని హేళన చేయడము. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఉమెన్ ట్రాఫికింగ్ అనేది వాలంటీర్ల వల్లే జరుగుతుందని మాట్లాడడము మాకు చాలా బాధ కలిగించింది. బాధ కలిగించినా సరే ఇప్పటివరకు మేము సమయం నింపుతున్నాం. ఎందుకంటే ఇంకా మారుతారు, వాళ్ళలో మార్పు వస్తుందని. కానీ వాళ్ళలో మార్పు రాదని ఇప్పుడు అర్థం ఏంటంటే వాలంటీర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ఎలక్షన్లలో ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు నిర్ణయించుకున్నాం మేము. ఎప్పుడైతే మా మీద వాలంటీర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలనుకున్నామో అప్పుడు వాలంటీర్లుగా మేము విధులకు రాజీనామా చేస్తే ఎవరి మీద పెడతామయ్యే కేసులు. అందుకే విధులకు రాజీనామా చేస్తున్నాము. ఎలక్షన్లలోకి రంగంలోకి మేము ముందుండి గెలిపించుకుంటాము జగన్ గారిని, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని. మేము ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఇంకా మేము ఈ రోజున వాలంటీర్గా రాజీనామా చేసిన తర్వాత మమ్మల్ని ఎవరు ఆపుతారు? వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తాం మేము జగన్ గారి కోసం. ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకుంటాము, మళ్ళీ మా ఉద్యోగాలు మాకు వస్తాయి. ఈ చంద్రబాబు చేసే మోసపూరిత హామీలను మేము నమ్మము. ఎందుకంటే ఉగాది రోజున ఆయన చెప్పారు 10,000 చేస్తాం వాలంటీర్లకు అని. అటువంటి ఆ మోసపూరిత వాగ్దానాలకు మేమైతే ఇంకా ఏ విధంగా